సినిమా అయితే చాలా బాగుంది. విజువల్స్ కానీ మెయిన్గా ఆర్టిస్ట్ వినన్ ఆర్టిస్ట్ అతను చాలా పెద్ద సినిమాలో నటించాడు. కేజీఎఫ్లో దాంట్లో తింటున్నాడు. ఈ కంప్లీట్లీ నెయిల్డ్ అవుట్ ఇస్ క్యారెక్టర్. త్రూ అవుట్ ఇస్ కంప్లీట్లీ నెయిల్డ్ అవుట్ ఇస్ క్యారెక్టర్ అనమాట. యాజ్ లైక్ టీఎఫ్ఐ బానిసగా చెప్తున్నా, మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అయినా లేకపోతే కొంచెం అది ఏమంటారు, మనము ఒక చిన్నప్పుడు మనకు అమ్మోరు సినిమా అంటే చాలా గుర్తు, లైక్ విజువల్స్ కానీ దాని కానీ అప్పట్లోనే చాలా లైక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అమ్మోరు అనే మూవీ. మన ఏజ్ కాకుండా చిన్నపిల్లలకు మాత్రం కంపల్సరీ అలాంటి సినిమా అవుతుంది. అమ్మోరు లాంటి సినిమా అవుతుంది అనమాట. తమన్నా అయితే లైక్ త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అండ్ ఎండింగ్ క్లైమాక్స్లో మాత్రం లైక్ కొంచెం ఏదైతే ఆ వెలితి ఉంటుందో అది కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తుంది అనమాట. షీ ఆల్సో త్రూఅవుట్లీ నెయిల్డ్ ఇట్. మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన విలన్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుందన్న. 100% మార్క్స్ తనే కొట్టేశాడు అనమాట. బీజిఎం అతనే. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక విషయం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎగ్జిక్యూషన్ ఎలా అనిపించింది, అంటే స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం? నేను చేసిన సినిమా కనుక నాకు బాగానే ఉంటుంది. ఆడియన్స్ మీరందరూ కూడా చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే పార్ట్ 1లో నేను యాక్ట్ చేయలేదు. పార్ట్ 2లో నేను అఘోరా క్యారెక్టర్ చేశాను. ఆ ముగ్గురు ఉంటాం, ఆ ముగ్గురులో నేను ఒకడిని అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్సే కాదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్. జనాలు కూడా విజిల్స్ వేశారు. చాలా బాగుంది సినిమా అయితే. మీరు కూడా చూడండి, ఫ్యామిలీతో తగ్గ చూడదగ్గ సినిమా. ఆడియన్స్ మంచిగా థ్రిల్గా ఫీల్ అయ్యారండి? అవునండి. భయపడే సీన్స్ ఉన్నాయి ఏమన్నా? ఖచ్చితంగా ఉంటాయి. సీన్స్ ఉన్నాయి, అది మీరు చూసి చెప్పాలండి. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. సో నా వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది. చూసిన ప్రతి వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. మీరు ఫస్ట్ రండి, థియేటర్కి వస్తే కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు తెలిసేది. సో నా ఒపీనియన్తో కాదు, మీ ఒపీనియన్తో మీరు 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. చాలా హైలైట్, ఈ సినిమాకి చాలా హైలైట్. అమ్మా లాగ్ ఏం లేదు. కథకి ఎంత అవసరం అంతే ఉంది. మ్యూజిక్ కానీ, డైలాగులు కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంది. కానీ ఏది ఎక్స్ట్రా లేదు. మీరు చూసి మీరే